చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఒకవైపున వాయిద్య సంగీతాల మధ్య ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకులు స్వాగతం పలుకుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున రత్నకుమార్ మొత్తంగా మహంకాళి అమ్మవారి దర్శనానికి సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. మంత్రి సీతక్క కూడా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులతో పాటు ఆలయానికి చెందిన అర్చకులు కూడా అక్కడకు చేరుకున్నారు. కొండా సురేఖ ప్రభుత్వం తరఫున బోనం సమర్పించేందుకు రేవంత్తో సహా తరలి వెళ్తూ ఉన్నారు. మొత్తంగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేది అక్కడ కనిపిస్తోంది. సీఎం రేవంత్ కు ఆలయ అర్చకులు నుదుటున కుంకుమ దిద్ది తనకు ఆలయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అత్యంత వేడుకగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ వేడుకలు, బోనాల వేడుకలు జరుగుతున్నాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా విఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు బోనమెత్తారు. ఈరోజు అసలు భాగ్యనగరమే బోనమెత్తిందా అన్నట్టుగా నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఈరోజు వేడుకలు అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లుల నామస్మరణ చేస్తూ జయ జయ ధ్వానాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఓవైపు శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వారితో పాటు వారి మంత్రివర్గం కూడా అక్కడ మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులు కూడా సీఎంతో పాటు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు. కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి బోనమెత్తారు. సీఎంతో పాటు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయం గుర్తొస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విశిష్టత తెలంగాణ సంస్కృతికి ఉంటుంది. సో అమ్మలను పూజించటం అంటే ప్రకృతిని ఆరాధించటమే. ఇటువంటి సమయంలో విపత్తులు ఉన్న సమయంలో కూడా విపత్తులను దూరం చేయి తల్లి, మాపై చల్లని చూపు ప్రసాదించు తల్లి అంటూ కూడా భక్తజనం కోరుతూ ఉన్నారు. అదేవిధంగా సీఎం కూడా పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి దర్శనం కోసం ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆలయ అర్చకులు సీఎం కు ఘన స్వాగతం పలికారు. ఇక ప్రజలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగారు బోనం సమర్పించాలి అనే అంశాన్ని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. ఆ సాంప్రదాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలను సుభిక్షంగా చూడాలని చెప్పి, ప్రజలపై అమ్మవారి చల్లని చూపులు ఉండాలని చెప్పి కూడా కోరుకున్నారు. మరోవైపు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ లాంటి ప్రముఖులు కూడా సీఎంతో పాటు ఉన్నారు. ఇక సీఎం రేవంత్ మరి కాసేపట్లోనే అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. అక్కడ ఒక సత్సాంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మా ప్రజలే ముఖ్యం, మా సాంస్కృతిక వైభవమే ముఖ్యం అంటూ ఆదర్శంగా నిలుస్తోంది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ పాలకులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా అందరూ కలిసి వేడుకగా ఈ పండుగను జరుపుకుంటున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేస్తాం, కానీ ప్రజలకు సంబంధించి తెలంగాణ సంస్కృతికి సంబంధించి కూడా మేమొక్కటే అనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. సోదర భావంతో మెలుగుతూ ఉంటారు. తెలంగాణలో ఎక్కడ చూసినా గానీ పేరు పెట్టి పిలుచుకోవటాలు ఉండవు. ఆప్యాయత అనురాగాలతో పిలుచుకుంటూ ఉంటారు. వరుసలు కలిపి పిలుచుకుంటూ ఉంటారు. అది నాయకులైనా సరే, సామాన్యులైనా సరే, సంపన్నులైనా సరే, అందరిలోనూ కూడా ఒక సాంస్కృతిక వైభవం అనేది ఉట్టిపడుతోంది. తెలంగాణ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తాం. సో అటువంటి వేడుకలు ఇక తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా బోనాల వేడుక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ చైర్మన్, పూజారులు. సీఎం మరి కాసేపట్లో మహంకాళి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. ఇక సామాన్య భక్తులను కూడా మనం చూడొచ్చు. ఓవైపు విఐపీలు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటే సామాన్య భక్తులు కూడా తమ భక్తి శ్రద్ధలతో, ఇందాక అటు పవన్ గాని ఇటు రత్నకుమార్ గాని చెప్తున్నట్టుగా 40-45 సంవత్సరాల నుంచి వారి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, వారి కుటుంబ ఆచారాలను, సాంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నామని మహిళలు ఐన్యూస్తో చెప్పారు. అంటే తెలంగాణలో ప్రజలు సంస్కృతికి, సాంప్రదాయాలకు ఎంత పెద్దపీట వేస్తారు, ఆ సంస్కృతి సాంప్రదాయాలలో ఎంత మమేకమవుతున్నారు అనేది కూడా చూడొచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మ ఆశీర్వాదం కోసం, ఆ అమ్మ చల్లని చూపుల కోసం దేవస్థానం వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి చేరుకుంటున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో. యువత కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
నెత్తిన మహిళలు బోనమెత్తితే ఈరోజు భాగ్యనగరమే బోనమెత్తిందా అన్నట్టుగా ప్రస్తుతం భాగ్యనగరంలో బోనాల సందడి కనిపిస్తోంది. గోల్కొండ బోనాల నుంచి ఇప్పుడు జరుగుతున్న మహంకాళి అమ్మవారి బోనాలు, రేపు సింహవాహిని అమ్మవారి బోనాలు కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి సీఎం రేవంత్ అయితే చేరుకున్నారు. పటిష్ట భద్రత నడుమ ఈ ఉత్సవాలు సాగుతూ ఉన్నాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు సీఎం. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. సీఎంతో పాటు మంత్రి కొండా సురేఖ, సీతక్క కూడా ఉన్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని చెప్పి పూజలు చేస్తున్నారు. ఇక రేపు భవిష్యవాణి ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు గురించి, వర్షాభావ పరిస్థితుల గురించి, రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది రంగం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎక్కడా లేని ఒక ఆచారం ఇది మన తెలంగాణకు. సో అటువంటి రంగం కార్యక్రమానికి కూడా అత్యంత విశిష్టత ఉంటుంది. సో రేపు ఏం జరగబోతుంది, భవిష్యవాణి ఏం వినిపించబోతుంది అనేది కూడా ఇటు భక్తుల్లోనూ తెలంగాణ ప్రజానికంలోనూ అమితాసక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. భాగ్యనగర వీధులన్నీ కూడా బోనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఇంట ఆధ్యాత్మిక శోభ కనపడుతూ ఉంది. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పేలా బోనాల వేడుకలు నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా భాగ్యనగరంలో జరుగుతున్నాయి. పల్లె పట్టణం అని తేడా లేకుండా ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతూ ఉంటాయి. ఇక అందులోనూ హైదరాబాద్ బోనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి పండుగకు కూడా అత్యంత విశిష్టత ఉంటుంది. ప్రతి పండుగను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈరోజు దేశమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది భాగ్యనగరం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సీఎం కూడా ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు సీఎం ప్రస్తుతం. సో ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఇక తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని దశ దిశలా చాటి చెప్పేలా తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు.